ఎలాంటి మినప్పప్పు అవసరం లేకుండా ఇన్స్టెంట్గా 10 నిమిషాల్లో ఈ దోశలు చేసేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటాయి. పిల్లలు పెద్దలు ఇష్టంగా అయితే తినేస్తారు. ఇవి ఏం దోశలో తెలుసా? పెసరపప్పుతో చేసిన దోశలు. మరి ఎలా ఏంటనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది. లేట్ ఎందుకు, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఒక్కసారి ఈ విధంగా బ్రేక్ఫాస్ట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మనం మార్నింగ్ ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ముందుగా పెసలను అయితే తీసుకున్నాను. 1 కప్పు పెసళ్ళు, ఒక బౌల్ అయితే తీసేసుకొని అందులోకి కప్పు పెసలను అయితే వేసుకోవాలి. ఈ విధంగా 1 కప్పు పెసళ్ళు, అలాగే 1 కప్పు రేషన్ బియ్యం. ఇక్కడ వచ్చేసి రేషన్ బియ్యం తీసుకుంటున్నాను. మీరు కావాలంటే నార్మల్ బియ్యం అయినా తీసుకోవచ్చు. ఇలా రెండు కూడాను కలిపేసుకుందాము. 1 కప్పు పెసళ్ళు, 1 కప్పు బియ్యము. ఈ బియ్యాన్ని పెసరపప్పుని ఒక 2-3 సార్లు అయితే బాగా వాష్ చేసేసుకుందాము. ఇక్కడ వచ్చేసి నేను నైట్ నానబెట్టేసుకుంటున్నాను. మీరు మార్నింగ్ 2 గంటల సేపు ముందైనా నానబెట్టేసుకోవచ్చు. ఇలా పెసలు బియ్యం రెండు కూడా కడిగేసుకొని ఇలా మరి నీళ్ళైతే వేసుకొని నైట్ అంతా కూడా నానబెట్టేసుకుందాము. ఇలా ఇంకొక ప్లేట్ అయితే పెట్టేసుకొని మిగతా ప్రాసెస్ మార్నింగ్ అయితే చూసేద్దాము. ఇంకా ఇక్కడ వచ్చేసి మార్నింగ్ చూడండి, ఇది వచ్చేసి పొద్దున అనమాట. మనకి బియ్యము పెసరపప్పు రెండు కూడా నానిపోయి ఉంటాయి. ఒక్కసారి ఈ విధంగా ఎండాకాలం కూడా చేసుకొని తింటే చాలా మంచిది. ఇలా నీళ్ళన్నీ కూడా వంపేసుకుందాము. ఇలా నీళ్ళన్నీ కూడా వంపేసుకోవాలి. ఈ నీళ్ళన్నీ వంపేసుకొని ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుందాం. ఇప్పుడు మిక్సీ జార్లోకి అయితే ఇంకెన్ని అయితే పడతాయో ఇంకా అన్నీ వేసేసుకుందాము. ఇక్కడ వచ్చేసి బియ్యం అయినా తక్కువ తీసుకోవచ్చు మీరు, పెసరపప్పు ఎక్కువ తీసుకొని. ఇప్పుడు ఒక 2 పచ్చిమిర్చి కూడా వేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి ఇంకా నీళ్ళు అనేది వేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి. ఇప్పుడు ఇంకా మరి మనం కొద్దిసేపు పెట్టాల్సిన పని అయితే లేదు. మనం వెంటనే కూడా దోశలు వేసేసుకోవచ్చు. ఇంకా ఇప్పుడు మిక్సీ పట్టేసుకునేది ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందాం. చూసారు కదా, ఈ విధంగా మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి. ఇలా ఇంకా మిగతాది కూడా పట్టేసుకుందాం. ఇలా కొన్ని నీళ్ళు వేసుకొని ఇలా మిగతాది కూడా పట్టేసుకుందాము. ఇప్పుడు కొద్దిసేపు పక్కనైతే పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి చట్నీ అయితే చేసేసుకుందాం. ఇంకా ఇక్కడ వచ్చేసి ముందుగా పల్లీలు అయితే వేయించేసుకుందాము. ఇక్కడ వచ్చేసి పల్లీలు పుట్నాల పప్పుతో రెండింటితో చేయబోతుందని చట్నీ. ముందుగా ఈ పల్లీలను అయితే సిమ్లో పెట్టేసుకొని వేయించేసుకోవాలి. ఇలా పల్లీలు అయితే వేగిపోయినాయి, తీసి పక్కనైతే పెట్టేసుకుందాము. ఇంకా ఇక్కడ వచ్చేసి కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి, కొంచెం నూనె వేసుకొని ఈ పచ్చిమిర్చిని మగ్గించుకోవాలి. కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. ఇలా పచ్చిమిర్చి కూడా మగ్గిన తర్వాత ఇంకా ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవడమే. ఇక్కడ వచ్చేసి వేయించుకున్న పల్లీలు, పుట్నాల పప్పు, వెల్లుల్లి రిబ్బలు, అల్లం ముక్కలు, చిన్న ఆనియన్ ముక్క ఇలా పీసెస్లో కట్ చేసేసుకొని వేసుకోవాలి. ఇవన్నీ కూడాను మిక్సీ జార్లోకి వేసేసుకుందాం. ఇలా అన్నీ కూడాను మిక్సీ జార్లోకి వేసేసుకొని సరిపడిన నీళ్ళు, రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే కొంచెం చింతపండు ఇవన్నీ కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా ఇంకా చట్నీ అయితే పోపు కూడా పెట్టేసుకున్నాను. చట్నీ అయితే రెడీ అయిపోయింది. జీలకర్ర ఆవాలు, కరివేపాకు, నూనె వేసేసుకొని ఇంకా ఇప్పుడు మనం వెంటనే దోశ వేసేసుకోవడమే. ఇలా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చట్నీ అయితే రెడీ అయిపోయింది కదా. ఈలోపు మనకి ఇది కూడా నానంటుంది. ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు, ఒక 1/2 టీ స్పూన్ అంతా వంట సోడా. ఇన్స్టెంట్గా చేసినాం కాబట్టి వంట సోడా అయితే వేసుకుందాము. ఇలా ఇవన్నీ కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇలా ఈ విధంగా చూసారు కదా, మనకి దోశ బ్యాటర్ ఏ విధంగా ఉంటుందో అలా ఉండేలాగా చూసుకోవాలి. ఇంకా ఇప్పుడు వెంటనే దోశ అయితే వేసేసుకోవడమే. ఇంకా ఇక్కడ వచ్చేసి పెన్నం అయితే వేడెక్కింది. పెన్నం వేడెక్కిన తర్వాత ఈ విధంగా నీళ్ళు అనేది వేసేసుకొని ఒకసారి పిండిని బాగా కలిపేసుకోవాలి. ఇంకా వేసుకొని దోశ వేసుకోవడమే. ఇలా ఒక గరిట పిండి అనేది వేసేసుకొని ఈ విధంగా కొంచెం ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి. చూసారు కదా, మనకి ఇన్స్టెంట్గా అయినా హోల్స్ అనేవి ఏ విధంగా పడుతూ ఉన్నాయో. కొంచెం వంట సోడా వేసుకుంటే ఇలా హోల్స్ అనేవి వస్తాయి. కొంచెం నూనె అయితే వేసుకుందాం పైన. ఈ విధంగా ఇలా ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకుందాం. చూసారా ఎంత ఈజీగా వస్తున్నాయో. ఇలా ఇంకో సైడ్ కూడా తిప్పేసుకొని కాల్చుకోవడమే. ఇలా రెండు వైపులా కాల్చుకొని తీసేసుకోవడమే. అలాగే మరి ఒక రేట పిండి ఇలాగే ఇంకా మీకు ఎలా కావాలంటే అలా వేసేసుకోవచ్చు. ఇలా
కొంచెం ఈ విధంగా సెట్ దోశలాగా కొంచెం ఈ విధంగా నూనె అనేది వేసుకుందాము. నూనె లేకపోయినా కూడా ఈ దోశలు చాలా బాగా వస్తాయి. ఇన్స్టెంట్గా మార్నింగ్ ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటారు కదా, ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. ఇలా ఇంకో సైడ్ తిప్పేసుకోవడం ఎంత ఈజీగా వస్తున్నాయి చూడండి. మనం ఎలాంటి మినపప్పు వాడలేదు. ఇలా రెండు వైపులా కాల్చుకొని తీసేసుకోవడమే. ఇప్పుడు మీకు పెద్దగా కావాలనుకుంటే పెద్దగా కూడా క్రిస్పీగా కూడా చేసేసుకోవచ్చు. ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని క్రిస్పీగా చేసుకోవచ్చు. ఇలా కొంచెం నూనె అనేది వేసుకోవాలి. ఇలా ఇంకో సైడ్ అయితే తిప్పేసుకుందాము. ఇలా క్రిస్పీగా కూడా చేసేసుకోవచ్చు. చూసారా ఎంత క్రిస్పీగా వస్తుందో. ఇలా రెండు వైపులా బాగా కాల్చుకొని తీసేసుకోవడమే. ఇలా క్రిస్పీగా కూడా దోశ రెడీ. అంటే చూసారా మనకి ఇలా క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా వస్తాయి, సాఫ్ట్గా కావాలంటే సాఫ్ట్గా వస్తాయి. మనకు నచ్చిన విధంగా ఈ దోశలు ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి చట్నీ అయితే చేసుకున్నాం కదా, చట్నీలోకి టేస్ట్ అయితే చూసేద్దాం. చూసారా చాలా అంటే చాలా సాఫ్ట్గా ఎంత మెత్తగా ఉంటాయో, నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా ఉంటాయి. ఇలా ఇంకా మనకి నచ్చిన విధంగా ఈ దోశలు అనేది చేసేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. పెసరపప్పుతో దోశలు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.